తెలంగాణ అమర్నాథ్ యాత్ర జోరుగా సాగుతుంది. శివనామ స్మరణతో సలేశ్వరం మారుమోగిపోతోంది. ఎత్తైన కొండలు, లోతైన లోయల మధ్య వెలిసిన ముక్కంటిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలొచ్చారు. మదినిండా లింగమయ్యను స్మరించుకుంటూ నల్లమల్ల బాట పట్టారు. చుట్టూ దట్టమైన అడవి, దారంతా రాళ్లమయం. అడుగు తీసి అడుగు వేయడం కష్టమే, అయినా ఆగడం లేదు. శివుడిని తలుచుకుంటూ ముందుకు కదులుతున్నారు భక్తులు. కర్రలను ఊతంగా చేసుకుని ఒకరికొకరు ఆసరాగా నడుస్తున్నారు. సలీశ్వరంలో భక్తజన జాతర సాగుతోంది. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం మన్ననూరు పరిధిలో సలీశ్వరం క్షేత్రం ఉంది. చెంచుల ఆధీనంలోనే ఆలయ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. లింగమయ్యను దర్శించుకునేందుకు అచ్చంపేట మీదుగా నల్లమల అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తారు భక్తులు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో చైత్ర పౌర్ణమికి ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ పురాతనమైన శివాలయం ఉంది. ఇది చాలా వందల సంవత్సరాల కింద శివాలయంగా పేరుగాంచింది. ఈ శివాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ మిగతా ఆలయాలాగా కాకుండా ఈ యొక్క ఆలయంలో చెంచుల చేత శివుని కొలవబడుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజు ఆ శివాలయానికి ఇలా దర్శించుకున్నట్టయితే భక్తుల కోరికలు తీరితే అపార నమ్మకం ఉంది. శ్రీశైలం వెళ్లే రహదారి గుండా మన్ననూరు నుంచి 10 కిలోమీటర్ల తర్వాత సలేశ్వరానికి వెళ్లే మార్గం వస్తుంది. అన్ని కష్టాలు భరించి ఆలయానికి చేరుకున్న భక్తులకు లింగ రూపంలో దర్శనమిస్తాడు శివయ్య. ఆ లింగాన్ని స్వయంగా తాకే అవకాశం భక్తులకు లభిస్తుంది. అంటే చాలా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్ టెంపుల్. కాలినడకన భక్తులు ఎండకు నడిచిపోవడం ప్లస్ రావడం చాలా ఇబ్బందికరం. అయినా కానీ మన తెలంగాణ సెకండ్ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచింది. ప్రతి ఏటా చైత్ర పౌర్ణమి రోజు లింగమయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సలీశ్వర యాత్రలో అలసటన్నదే ఉండదు. దేవదేవుడి కోసం కాలినడకతో వస్తారు భక్తులు. అడుగడుగున ప్రమాదం పొంచి ఉన్న లింగమయ్య మీద నమ్మకంతో యాత్ర కొనసాగిస్తున్నారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. సలీశ్వరం యాత్ర ఓ సాహస యాత్ర. పరమేశ్వరుడిపై నమ్మకం, గుండె నిండా విశ్వాసమే భక్తులను నల్లమలకు తీసుకువెళుతుంది. రాళ్లు, రప్పలు, శిలలున్న ఆ శివుణ్ణి తలుచుకుంటూ బయలుదేరుతారు భక్తులు.